గోవింద గోవింద అంటే మన పాపం వెంటనే పోయిందా పోయిందా, మీరు గోవిందా అంటే పాపం పోయిందా అని పోతుంది. అందుకని గోవిందనామస్మరణం చెయ్యాలి. ఈ గోవింద స్మరణం ఎంత ఎక్కువ చేస్తే ఆ పరమాత్ముడు అంత సంతోషపడతాడు. పూర్వం ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక గురుకులం పెట్టారు. ఆ గురుకులం పెట్టిన ఆయన నాబొట్టివాడు, కొంచెం మంచివాడు, నేను మంచివాడేలేండి. ఆయన కూడా గురుకులం పెట్టి 10 మందికి అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. ఆయనకు పాప కూతురు, ఆ కూతురికి పెళ్లి చెయ్యాలి. ఓసారి ఏం జరిగిందనమాట, ఈ పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఈ పెళ్లికి రాజుగారు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరినీ పెళ్లికి పిలిచాడు. చిన్న పొరపాటు జరిగింది. పొరపాటున పెరుగు తేవడం మర్చిపోయాడు. అదృష్టం ఏంటంటే ఈయన దగ్గర 10 ఏళ్ల క్రితం కుర్రాడు చేరాడు. ఇక నాన్నవాళ్ళు ఎవరూ లేరు. రోజు ఈ అడవికి 5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో ఓ పల్లెటూళ్ళలో ఉండేవాడు. వాళ్ళమ్మ పాచి పని చేసుకుని వాడిని పోషించేది. ఈ కుర్రాన్ని పట్టుకొచ్చి, గురుదేవా నేను పాచి పనులు చేసుకుని బతుకుతాను, నా దగ్గర డబ్బు లేదు, మా పిల్లవాడిని చదివిస్తే వాడికి ఉద్యోగం వచ్చాక మీకేదో దక్షిణ ఇస్తాను, వాడిని చదివించండి అంటే, నాకు డబ్బు అక్కర్లేదు ఏమక్కర్లేదు, నీ కుర్రాడు మంచి చురుకేనివాడు, వాడికి పాఠం చెబుతాను లేని పాఠం చెప్పేవాడు ఆయన. రోజు 5 మైళ్ళు అడవిలో నడిచి ఈ అడవిలోకి రావాల్సి వచ్చేది. పాపం కుర్రాడు వాడు, చిన్నాడు, పైగా అడవిలోంచి రావాలి. అందుకని వాడికి రోజు భయం వేసేది. రోజున వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మ గురువుగారు అడవిలో పెట్టాడు పాఠశాల గురుకులం, నేనేమో రోజు అడవిలోకి వెడుతున్నాను, కానీ అడవిలో సింహాలు పులులు పాములు కనపడుతున్నాయి, భయం వేస్తుంది అంటే, ఒరేయ్ మన వంశంలో గోవిందుడు పుట్టాడు, గోవింద గోవింద అనుకుంటే మనకేం భయం ఉండదు, గోవిందుడు మనల్ని రక్షిస్తాడరా అంది. ఆ రోజు నుంచి వాడు ఏం చేసేవట, అడవిలోకి రాగానే గోవింద అన్నాడు. ఈ కుర్రవాడి అమాయక భక్తికి మెచ్చుకుని కృష్ణుడు చిన్న కుర్రాడి రూపంలో, నల్లని బాలుడి రూపంలో నెమిలి పింఛం పెట్టుకుని మరీ ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వంటే, గోవిందాన్ని పిలిచావుగా, నేనే ఆ కృష్ణుడి గోవిందుణ్ణి, నన్ను పిలిస్తే వస్తాను, మీ అన్నయ్యను అనుకో, అన్నయ్య అని పిలు వస్తాను అని అడవిలో అతనికి కబుర్లు చెబుతూ రోజు గురుకులం దగ్గర దేబెట్టి, అదే మీ గురుకులం, అక్కడికి మాత్రం నేను రాకూడదు, నేను ఎవరికీ కనబడకూడదు అని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో గోవిందానగానే కనబడి ఇంటి దగ్గర దేబెట్టేవాడు. గోవిందనామాన్ని నమ్మి చేస్తే కృష్ణుడు అలా కూడా వస్తాడు, వచ్చి తీరుతాడు. 10 ఏళ్ళు పాఠం చెప్పాడు. ఈ 10 ఏళ్ళు రోజు కృష్ణుడు రావడం మళ్ళీ దేబెట్టడం, అది ఆయన డ్యూటీ. ఇప్పుడు పాపం గురువుగారు కూతురికి పెళ్లి చేస్తూ భోజనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయంటే, అప్పుడు ఆ ఏర్పాట్లు చేసేటటువంటి వాళ్ళు అన్నారు, శిష్యులు ఉన్నాయి, పొరపాటు పెరుగు ఒక్కటి తేవడం మర్చిపోయాం, ఇప్పుడు మరి పావు గంట అరగంటలో భోజనాలు పెట్టాలి. మహారాజు గారు కూడా వచ్చారు. ఆయన భయపడిపోయాడండి. ఆ పూట నా పరువు పోతుందేమో అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ కుర్రాడు అన్నాడు, స్వామి నా పేరు గోవిందుడు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అన్నయ్య ఒకడున్నాడు అడవిలో, ఆ అన్నయ్య ఎంతో గొప్పవాడు, మీకెందుకు, నేను పెరుగు తెస్తాను, పావు గంటలో పెరుగు తేకపోతే అడగండి అన్నాడు. ఏదోరా నాయన నువ్వే గట్టెక్కించాలి, కానీ పావు గంటలో నువ్వు పెరుగు తెస్తావంటే నమ్మలేను అనుకో, వెళ్ళిరా అన్నాడు. ఏం చేస్తాడు, ఎవడో నమ్మాలి గనక. ఈ కుర్రవాడు వెంటనే పరుగున అడవిలో కొంచెం దూరం వచ్చి గోవిందా అన్నాడు. వెంటనే మన గోవిందుడు వచ్చాడు. అన్నయ్య, నిన్ను అన్నయ్య అని పిలవమన్నావు, అలాగే పిలుస్తున్నాను, 10 ఏళ్ళుగా నన్ను రక్షించావు, పాపం మా గురువుగారు ఎంతో మంచివాడు, పాఠం చెప్పాడు, అటువంటి ఆయన కూతురు పెళ్లిలో పెరుగు లేక బాధపడుతున్నాడు. ఓ 2000 మంది వచ్చారట, వాళ్ళందరికీ గడ్డ పెరుగు కావాలంటే 2000 మందికైనా 5000 మందికి ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎలాగా, ఈయన గురువుగారి దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద గుండిగలు, బంగారపు గుండిగలు, పైగా 5000 మంది శుభ్రంగా తినడానికి కావలసిన గడ్డ పెరుగు, మేగడ పెరుగు అలా నడుచుకుంటూ వచ్చేసింది. మనకి మాయాబజార్లో టికటికటిక్కమని గుండిగలు వచ్చినట్టుగా. ఆ పూట అందరూ భోజనాలు చేశారు. అందులో రాజుగారు కూడా భోజనం చేశారండోయ్. గురువుగారి దగ్గరికి వెళ్ళి, మీ విందు భోజనంలో అన్నిటికంటే గొప్పది హైలైట్ పెరుగు అన్నట్ట. అప్పుడు గురువుగారు గుర్తుకొచ్చింది, అసలు పెరుగే లేదు, మా శిష్యుడు పెరుగు తెస్తానన్నాడు, వాడే తెచ్చుంటాడు అనుకుని, ఒరే శిష్య, ఈ పూట పోతుందనుకున్న పరువు పెరుగుతో నిలిపావు, అయినా నాకు ఒక ఆశ్చర్యము వింత కలుగుతున్నాయి. ఈ అడవిలోకి పావు గంట 20 నిమిషముల లోపు ఇన్ని బంగారపు గుండిగలతో పెరుగు ఎలా తేగలిగావురా అన్నాడు. ఇంతకాలం మీకు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను. ఈ అడవిలో మాకు అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు గోవిందుట్ట, మా అమ్మ చెప్పింది. ఆ గోవిందాన్ని పిలవగానే ఆయన అడవిలోకి వస్తాడు,
నన్ను ఇంటి దగ్గర దేపెడతాడు, మళ్ళీ అక్కడ గోవింద అని పిలిస్తే అక్కడి నుంచి ఇక్కడికి గురుకులానికి తీసుకొస్తాడు, ఇలా 10 ఏళ్లుగా కాపాడుతున్నాడు అనగానే ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజమా కాదా, మీ అన్నయ్యను గోవిందుడిని నాకు చూపించన్నాడు. అనగానే ఈయన మళ్ళీ అడవిలోకి కొంత దూరం గురువుగారితో పాటు వచ్చాడు. గురువుగారు పక్కనే ఉండగా గోవింద అనగానే గోవిందుడు వచ్చాడు. అన్నయ్య, ఇదిగో గురువుగారు, ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు అనగానే, ఓ ఇక్కడే ఉన్నానుగా అన్నట్ట గోవిందుడు. గురువుగారు, ఇదిగో ఈయనే మా అన్నయ్య అన్నాడు. ఇంతకీ గురువుగారికి కనపట్టలేదు. ఒరే గాల్లో మాట్లాడుతున్నావు, ఏడురా గోవిందుడు అంటే, ఇదిగోనండి మా అన్నయ్య అంటాడు. కొంతసేపటికి ఆయనకి వెలిగింది, ఈ కుర్రవాడు గోవిందుడున్నాడని గోవిందనామమును భక్తితో పలకటం వల్ల ఆ బాలుడి మీద ప్రేమతో కనబడుతున్నాడు. అతని కొన్నంత దృఢ విశ్వాసం నాకు లేకపోవటం వల్ల నేను ఎదురుగుండా ఉన్న చూడలేకపోతున్నాను అనుకుని వెంటనే ఆ కృష్ణుడితో మాట్లాడుతున్నాడుగా కుర్రాడు, కాబట్టి ఆ దిక్కుకేసి తిరిగి సాష్టాంగపడి గోవింద మాధవ దామోదరా అని భక్తితో ప్రార్థించి, ఒక కుర్రవాడిని అనుగ్రహించిన నీవు నన్ను అనుగ్రహించవా ప్రభు, నన్ను కాపాడు అనగానే ఆయన దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చాడు గోవిందుడు.